ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో జరిగే డిపార్ట్మెంటల్ పరీక్షలలో పేపర్ కోడ్ 1, 8, 31, 41, 78, 86, 105, 138, 148 పరీక్షలలో ఏపీ లీవ్ రూల్స్ 1933 బేర్ యాక్ట్ బుక్ సిలబస్ గా ఉండగా GOMS నంబర్ 29 తేదీ 13/2/2025 ద్వారా EOT 141 పరీక్షలో కూడా ఏపీ లీవ్ రూల్స్ 1933 బేర్ యాక్ట్ బుక్ ను సిలబస్ గా చేర్చారు. ఏపీ లీవ్ రూల్స్ 1933 నుండి అడిగే ప్రశ్నలు బేర్ యాక్ట్ బుక్ లో చూసి జవాబులు వెతికే విధంగా కన్నా విషయ పరిజ్ఞానం ఆధారంగానే ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ వీడియోలో ఏపీ లీవ్ రూల్స్ 1933 లో ముఖ్యమైనటువంటి స్టడీ లీవ్ టాపిక్ గురించి వివరంగా తెలుసుకుందాం. అలాగే స్టడీ లీవ్ కు సంబంధించి లేటెస్ట్ క్లారిఫికేషన్స్ గురించి కూడా తెలుసుకుందాం. స్టడీ లీవ్ గురించి ఫండమెంటల్ రూల్స్ లోని ఫండమెంటల్ రూల్ 84 లో వివరించడం జరిగింది. ఫండమెంటల్ రూల్ FR 84 ప్రకారం స్టడీ లీవ్ ను ఈ విధంగా నిర్వచించారు. స్టడీ లీవ్ ఈజ్ శాంక్షన్డ్ బై గవర్నమెంట్ ఓన్లీ ఫర్ ద స్టడీ ఆఫ్ సైంటిఫిక్, టెక్నికల్ ఆర్ సిమిలర్ ప్రాబ్లమ్స్ ఆర్ టు అండర్గో స్పెషల్ కోర్సెస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఈ FR 84 ప్రకారం స్టడీ లీవ్ అనేది గవర్నమెంట్ మాత్రమే శాంక్షన్ చేస్తుంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా గవర్నమెంట్ అఫీషియల్స్ సైంటిఫిక్, టెక్నికల్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ కు సంబంధించి ఉన్నత చదువులు చదువుకోవడానికి ఈ స్టడీ లీవ్ ను గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది. అలాగే ఈ స్టడీ లీవ్ అనేది గజెటెడ్ ఆఫీసర్స్ కు మాత్రమే శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఈ స్టడీ లీవ్ ని ఎంటైర్ సర్వీస్ లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఒకసారి మాత్రమే అవైల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే స్టడీ లీవ్ నాట్ టు బి గ్రాంటెడ్ టు NGOs. ఈ ఫండమెంటల్ రూల్ 84 ప్రకారం నాన్ గజెటెడ్ ఆఫీసర్స్ కు స్టడీ లీవ్ అనేది ఎట్టి పరిస్థితిలో కూడా శాంక్షన్ చేయబడదు. స్టడీ లీవ్ కి సంబంధించి మాక్సిమం పీరియడ్ ఆఫ్ స్టడీ లీవ్ 2 సంవత్సరాలు. స్టడీ లీవ్ అవైల్ చేసుకోవాలి అంటే మినిమం 5 years సర్వీసు ఆ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉండాలి. అలాగే రిటైర్మెంట్ కి 3 years కి ముందు స్టడీ లీవ్ ను శాంక్షన్ చేయరు. స్టడీ లీవ్ ఈజ్ నాట్ డెబిటబుల్ అగెన్స్ట్ ద లీవ్ అకౌంట్. స్టడీ లీవ్ పీరియడ్ ని ఏ విధమైన లీవ్ నుండి కూడా డెబిట్ చేయటం జరగదు. FR 84 ప్రకారం స్టడీ లీవ్ ని అలవెన్సెస్ ని పొందగలిగే మిగిలిన అన్ని రకాల లీవ్ తో కలుపుకొని వాడుకోవచ్చు. స్టడీ లీవ్ ని ఇతర లీవ్స్ తో కలుపుకొని వాడుకునేటప్పుడు ఈ టోటల్ లీవ్ పీరియడ్ విత్ స్టడీ లీవ్ తో కలుపుకొని 28 నెలలకు మించకూడదు. FR 84 ప్రకారం స్టడీ లీవ్ ని ఎక్స్ట్రాడినరీ లీవ్ తో కలుపుకొని కూడా వినియోగించుకోవచ్చు. FR 84 ప్రకారం స్టడీ లీవ్ కాలంలో అర్ధ వేతనం మాత్రమే చెల్లిస్తారు. FR 84 ప్రకారం స్టడీ లీవ్ పీరియడ్ ని ప్రమోషన్స్ మరియు పెన్షన్ కి లెక్కిస్తారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఫండమెంటల్ రూల్ 84 ప్రకారం స్టడీ లీవ్ అనేది NGOs కు వర్తించదు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 342 తేదీ 30/8/1970 ద్వారా స్టడీ లీవ్ ను నాన్ గజెటెడ్ ఆఫీసర్స్ అంటే NGOs కూడా వర్తింపజేసింది. ఆంధ్రప్రదేశ్ లో GOMS నంబర్ 342 తేదీ 30/8/1977 ప్రకారం స్టడీ లీవ్ ను SC, ST ఎంప్లాయీస్ కు మాత్రమే శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఈ స్టడీ లీవ్ ను ప్రమోషన్ పర్పస్ కి అవసరమైనటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్ పొందడానికి 2 సంవత్సరాల కాల పరిమితితో శాంక్షన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ స్టడీ లీవ్ విత్ ఇన్ ద కంట్రీకి మాత్రమే వర్తిస్తుంది. యాజ్ పర్ GO 342 స్టడీ లీవ్ పీరియడ్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఆన్ డ్యూటీ. ఈ GO 342 ప్రకారం స్టడీ లీవ్ పీరియడ్ ను ఆన్ డ్యూటీగా పరిగణిస్తారు. అలాగే ఈ స్టడీ లీవ్ పీరియడ్ అనేది ఇంక్రిమెంట్లకు అలాగే ప్రమోషన్స్ అదే విధంగా పెన్షనరీ బెనిఫిట్స్ కు కూడా లెక్కించడం జరుగుతుంది. అదే విధంగా స్టడీ లీవ్ పీరియడ్ కి ఫుల్ పే మరియు అన్ని రకాల అలవెన్సెస్ ను చెల్లిస్తారు. స్టడీ లీవ్ లిమిటేషన్స్, మినిమం సర్వీస్. స్టడీ లీవ్ అనేది SC, ST ఎంప్లాయీస్ కు మాత్రమే వర్తిస్తుందని మనం ఇప్పుడే తెలుసుకున్నాము. అయితే
ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ కూడా స్టడీ లీవ్ ను వినియోగించుకోవాలి అంటే కలిగి ఉండాల్సి వస్తుంది. 5 సంవత్సరాల కనీస సర్వీసును కలిగి ఉండాలి. షెడ్యూల్ ఏరియాలలోని ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు స్టడీ లీవ్ ను 3 సంవత్సరాల కనీస సర్వీస్తో కూడా వినియోగించుకునే అవకాశం కల్పించబడింది. స్టడీ లీవ్ను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ శాంక్షన్ చేస్తారు. స్టడీ లీవ్ను పొందగోరే ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ఫస్ట్ జనరేషన్ ఎంప్లాయీస్ మరియు ఎన్జిఓస్ అయి ఉండాలి. వీరి యొక్క తల్లిదండ్రులు ఎంప్లాయీస్ కాకూడదు. ఇందుకు గాను ఈ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ఫస్ట్ జనరేషన్ సర్టిఫికేట్ను తహసీల్దార్ లేదా ఎంఆర్ఓ నుండి తీసుకోవలసి ఉంటుంది. స్టడీ లీవ్ నిమిత్తం వీరు చదవబోయేటువంటి కోర్సు ఎంట్రన్స్ టెస్ట్ను కలిగి ఉన్నట్లయితే ఆ ఎంట్రన్స్ టెస్ట్కు వీరు 2 ఛాన్సెస్ లో క్వాలిఫై కావాలి. కోర్సు పూర్తయిన అనంతరం 5 సంవత్సరాల వరకు అదే డిపార్ట్మెంట్ లో పనిచేస్తానని డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే స్టడీ లీవ్ పూర్తయిన అనంతరం తిరిగి అదే డిపార్ట్మెంట్ లో చేరతానని, అలా రాని పక్షంలో 10,000 రూపాయల పెనాల్టీ చెల్లిస్తానని బాండ్ పేపర్ పై సంతకం చేసి శాంక్షనింగ్ అథారిటీకి ఇవ్వాల్సి ఉంటుంది. క్లారిఫికేషన్స్. స్టడీ లీవ్ కు సంబంధించి కొన్ని ముఖ్యమైన క్లారిఫికేషన్స్ ను ఇప్పుడు తెలుసుకుందాం. మెమో నెంబర్ ESE002-1407/58/2021-EST4-CSE డేటెడ్ 1/6/2021 ప్రకారం అన్ట్రైన్డ్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు స్టడీ లీవ్ ఆన్ డ్యూటీగా శాంక్షన్ చేయరాదని సూచించారు. దీనికి కారణంగా ఈ అన్ట్రైన్డ్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు డిఏడి కోర్సును చేసే సౌకర్యాన్ని గవర్నమెంట్ గతంలో ఒకసారి కల్పించినందున రెండోసారి స్టడీ లీవ్ ను శాంక్షన్ చేయటం కుదరదని ఈ మెమోలో పేర్కొన్నారు. అలాగే మరొక ముఖ్యమైన మెమో నెంబర్ ESE002-1425/2/2024-E-6 డేటెడ్ 26/3/2024. ఈ మెమోలో ఈ విధంగా తెలిపారు. నో బార్ ఫర్ ఇష్యూయన్స్ ఆఫ్ ద ఫస్ట్ జనరేషన్ సర్టిఫికేట్ టు మోర్ దాన్ 1 పర్సన్ ఇన్ ద సేమ్ ఫ్యామిలీ. అంటే ఒకే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మందికి కూడా ఫస్ట్ జనరేషన్ సర్టిఫికేట్ ను ఇష్యూ చేయవచ్చని దీని అర్థం. అలాగే నో బార్ ఫర్ ఇష్యూయన్స్ ఆఫ్ ఫస్ట్ జనరేషన్ సర్టిఫికేట్ టు బోత్ హస్బెండ్ అండ్ వైఫ్. ఈ మెమో ప్రకారం భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అయి ఉండి స్టడీ లీవ్ ను వినియోగించుకోదలుచుకున్నట్లయితే భార్యాభర్తలు ఇద్దరు కూడా అర్హులైనట్లయితే ఇద్దరికి ఫస్ట్ జనరేషన్ సర్టిఫికేట్ ను ఇష్యూ చేయవచ్చు. ఈ ఫస్ట్ జనరేషన్ సర్టిఫికేట్ ను ఇష్యూ చేసేటువంటి కాంపిటెంట్ అథారిటీ తహసీల్దార్ అంటే ఎంఆర్ఓగా మనం గుర్తుంచుకోవాలి.